వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ఎంపీ ఆరోపణలపై స్పందించిన రాహుల్ గాంధీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో మొదటి రోజు పర్యటన. రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారత కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంట్ వద్ద మాఖర్ ద్వార్ గోడలు ఎక్కి ప్లకార్డులతో నిరసన తెలిపారు. नहीं देखिए, मैं पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। नहीं देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। ఆశ్చర్యంగా తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కూడా బహిరంగంగా జరపడం ఆపేశారు. తిరుపతిలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వద్దు, ఇలాంటి కల్చర్ మనం అనుమతించకూడదు, అర్ధరాత్రులు ఈ రకంగా పిల్లలందరూ కూడా కలిసి వేడుకల పేరుతో అసభ్యకరమైనటువంటి చేష్టలు చేయకూడదు అని. అలాంటిది చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. CRDA 42, 43 సమావేశ నిర్ణయాలపై ఇందులో చర్చిస్తున్నారు. రాజధాని అమరావతిలో 24,276 కోట్ల విలువైన పనులపై నిర్ణయం తీసుకోనున్నారు. పాలనాపరమైన అనుమతులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మున్సిపాలిటీల చట్టం 1965లో సవరణలపై ప్రతిపాదన తీసుకువచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో పలు చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. జలజీవన్ మిషన్ లో కొత్త టెండర్లను పిలిచే అంశంపై సమీక్షించనున్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల చట్ట సవరణ డ్రాఫ్ట్ బిల్లుపై నిర్ణయం తీసుకోనున్నారు. పోలవరం వివిధ ప్యాకేజీ పనులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. వరద ముంపు బాధితులకు స్టాంప్ డ్యూటీ మినహాయింపుతో పాటు రీషెడ్యూల్ నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాల వరద ముంపు బాధితులకు రుణాల రీషెడ్యూల్ పై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాల్లో జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా మాఫియాలు చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశం అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 6 నెలల తిరక్క ముందే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద లేదు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం, కానీ చంద్రబాబు అంతకంటే ఎక్కువ చేస్తానంటూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇచ్చాడు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలా మంది నాతో అన్నారు. గడిచిన 5 ఏళ్లలో చరిత్రలో ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకొచ్చాం. ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేశామని జగన్ అన్నారు. అవగాహన ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు.
చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్నా ఎన్నికలప్పుడు. కరెక్ట్గా ఈరోజు 6 నెలలు గడిచేసరికే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, జగనన్న కనీసం పలావ్ పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏది లేకుండా రోడ్డు మీద నిలబట్టినాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది. ఒకవైపున మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేశాడు, మరోవైపున ఆయన ఇస్తానన్న సూపర్ 6లు సూపర్ 7లు గాలికి ఎగిరిపోయినాయి. మరోవైపున ఇవన్నీ ఒకవైపున ఉంటే మరోవైపున 6 నెలలు కూడా తిరక్క మునిపే బాధుడు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే చాలు షాక్ కొట్టే పరిస్థితిలోకి ఈరోజు తయారైనాయి. 15,000 కోట్ల రూపాయలు 6 నెలలు తిరక్క తరికే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు. మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి. ఆ లెవెల్లో బాధుడు. మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ 6లు సూపర్ 7లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు, వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడిని ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్న తీసుకొని పోవాలి అని అంటే ఆ అభివృద్ధి బాట ఏమిటి అని చెప్పేది విజన్ డాక్యుమెంట్. నిజంగా ఒక మనిషిని 20 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది, ఆ 20 ఏళ్ళల్లో తర్వాత ఈరోజు చిన్నపిల్లాడిగా ఉన్న పిల్లాడు 20 ఏళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఎలా ఉంటాడు, ఆ పిల్లోని భవిష్యత్తు ఏమిటి, ఆ పిల్లోని కోసం మనం ఈరోజు వేసే అడుగులు కరెక్ట్గా వేస్తూ ఉన్నామా లేదా అన్నది విజన్. ఆ విజన్లో భాగంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా మనం వేసాం అడుగులు. గర్వంగా చెప్పచ్చు, రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా, దేశంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం కింద మార్చిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో ఇంతకుముందు ఎప్పుడు ఊహకు కూడా అద్దేటివి కాదు. ఎవరి దగ్గరికైనా వచ్చి నల్గొండ జిల్లా రైతులు బాధపడడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీయేనని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాలకు, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రజలకు అందించామని తెలిపారు. 10 ఏళ్ల పాలనలో మేము ఏం చేశామో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అధ్యక్ష అనవసరంగా ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి. కాంగ్రెస్ పాలన ఏం చేసిందో మేమేం చేసాము జరుగుతున్నది. క్వశ్చన్ ఎవరు? క్వశ్చన్ కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే 10 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 3 ప్రశ్నలకు 4 ప్రశ్నలకే సభ పోతుంది కనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పేట్టు చూడండి. మంత్రులు లేసి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. దానికి అవకాశం ఇవ్వద్దని మిమ్మల్ని కోరుతున్నాం. దేవాదాయ శాఖ మహిళా ఉద్యోగిని ప్రలోభ పెట్టారని ఆమె భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మదన్ మోహన్ ఆరోపణలు తప్పని తేలే వరకు విజయసాయిరెడ్డి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని వైసీపీ అధినాయకత్వాన్ని వర్ల రామయ్య ప్రశ్నించారు. విజయసాయిని సస్పెండ్ చేస్తే తన రహస్యం బయటపడుతుందని భయమా అని జగన్ ను నిలదీశారు. విజయసాయిరెడ్డిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిరాధారం అని చెప్పాలి, ఎంక్వైరీ చేయించాలి. ఆ ఎంక్వైరీలో మీరు నిర్దోషులను తేలేంత వరకు కూడా
అవసరమైతే మీ పార్లమెంటు పదవి కూడా పక్కన పెట్టాలి. పార్లమెంటు సభ్యుడిగా కలంజిరి మదన్ మోహన్, ఇతను ఒక స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్. ఇతను ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, ఆరోపణలు చేస్తున్నాడు మీ మీద. అతను కుటుంబాన్ని మీరు చిన్నాభిన్నం చేశాడని చెబుతున్నారు. ఆయన ఏమంటున్నారు? మిమ్మల్ని వేలు పెట్టి చూపిస్తున్నాడు. మీరు పార్లమెంట్ మెంబర్గా కొనసాగే నైతిక హక్కు ఉందా మిస్టర్ విజయసాయి రెడ్డి? అసలు మీరే పార్లమెంట్లో మీరు ఎందుకు ఒక విచారణ కోరరు? మీరు నా మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి, నా DNA టెస్ట్ అడుగుతున్నారు. చాలా సీరియస్ ఎలిగేషన్ ఇది. అది జరిగేంత వరకు కూడా నేను పార్లమెంటుకు రాజీనామా చేస్తా, పార్లమెంటు బయటే ఉంటాను. నేను నిర్దోషం తేలిన తర్వాతే పార్లమెంటుకు వస్తానని మీరు ఎందుకన్నారు? అసలు మీరు ఎందుకు రాజీనామా చేయరు? కుప్పం పర్యటనలో భాగంగా కుప్పం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు నారా భువనేశ్వరి. నారా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళల స్వశక్తిపై నిలబడాలి, మహిళా సాధికారత సాధించినప్పుడే కుటుంబం బాగుపడుతుంది, చంద్రబాబు కంటే ఎక్కువ కష్టపడాలని లోకేష్ కి చెబుతూనే ఉంటానని తెలిపారు. కష్టం అంటే ఏది సాధించలేం, కష్టాన్ని కూడా ఇష్టంగా మలుచుకోవాలి, మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నారా భువనేశ్వరి అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు మంచి అలవాట్లు, క్రమశిక్షణ ఎంతో అవసరం నారా భువనేశ్వరి తెలిపారు. అందరూ సైడ్ జరగాలి సార్. చుట్టుకోవాలి సార్, నా సైడ్ రావాలి, సైడ్ రావాలి సార్. సైడ్ రాండి సార్, సైడ్ రాండి సార్. విజువల్ వచ్చేలే మేడం, సైడ్ నిల్చుకోండా. దానికి చేసిన త్యాగ ఫలితం ఈ రోజు చెప్పనేసి వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని కూడా వదిలి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం. తప్పకుండా మేడం, అప్పటి మీరు ఒక సినీ కుటుంబం నికా వచ్చినప్పటికీ మీరు అప్పటి ఇంకా రాజకీయంలో ఉన్నారు. అప్పుడున్న రాజకీయము ఇప్పుడు ఉన్న రాజకీయము మళ్ళీ రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో మీరు ఒకసారి మాకు చెప్పాలనుకుంటున్నాను. స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది మీ అందరి కళ్ళతో మీరు చూస్తున్నారు. ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్. ఐ షుడ్ సే దిస్. ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను. అండ్ అబౌట్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మా. ఆ కాలం ఎఫెక్షన్స్, హార్డ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ వర్క్, నేను ఇది చేయాలి, యు మీన్ నేను స్వతహాగా నేను చేసి డెడికేషన్తో టు హిస్ వర్క్ అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు. అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్, బట్ as Chandrababu Naidu Garu's wife and Lokesh's mother, I have lot of belief that రాజకీయాల్లో వాళ్ళు నీతిగా ప్రజలకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. 2 లక్షల విలువ చేసే PDS బియ్యం పట్టివేత, ఒక మినీ లారీ, 2 వ్యక్తులు అరెస్ట్. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మన్నూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ SM అలీ వారి సిబ్బందితో కలిసి రాజంపేట బైపాస్ రోడ్డు నందు వాహనాలు ఆపి తనిఖీలు నిర్వహిస్తుండగా AP 28 TB 4891 నెంబర్ గల టాటా మినీ లారీ వాహనంలో 2 వ్యక్తులు 2 లక్షలు విలువ చేసే ప్రభుత్వం వేసిన బియ్యంను అక్రమ రవాణా చేస్తుండగా వీరిని పట్టుకొని విచారించగా ముద్దాయి అంకయ్య, వయసు 33 సంవత్సరాలు, సన్ ఆఫ్ కృష్ణయ్య, తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం, ఎరుకల రామయ్య, గుంతకల్ టౌన్ పంచనామా చేసి కేసు నమోదు చేయడం జరిగిందని మీడియాకు తెలియజేశాను. ఇటువంటి అక్రమ రవాణా ఎవరు చేయకూడదు, చట్టరీత్యా నేరమని, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారము.
ఈ దినము మాకు ఉదయం రాబడిన సమాచారం మేరకు ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమంగా వెళ్తుందని చెప్పగా నేను మా సిబ్బంది కలిసి కడప తిరుపతి మన్నూరు వద్ద బైపాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉంటే టాటా మినీ లారీ వచ్చింది. దాంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ లారీని తనిఖీ చేయగా అక్కడ దాంట్లో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉందని చెప్పేసి చెప్పారు. ఆ ప్రభుత్వ రేషన్ బియ్యము చూసి దాన్ని ఫర్దర్గా చెక్ చేసేగా దాంట్లో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉంది, దాదాపు 10 టన్నుల దాకా ఉందని చెప్పేసి మనకు తెలిసింది. దాన్ని వెంటనే మేము రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి రెవెన్యూ అధికారుల ద్వారా పంచనామా చేసి తదుపరి చర్య నిమిత్తం మేము ఆ మినీ లారీని తర్వాత ఆ పీడిఎస్ ప్రభుత్వ రేషన్ బియ్యంను రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరుగుతుంది. దీన్ని దాదాపు మార్కెట్ విలువ 2 లక్షల రూపాయల దాకా ఉంటుంది. అలాగే 2 వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో కనుక ఇంకా ఎవరు వ్యక్తి ఉన్నారో వాళ్ళ యజమానులు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వ్యక్తుల పేర్లు సార్? ఒకడు వచ్చేసి కంప అంకయ్య అని చెప్పేసి, మూలే సాయంత్రం అని చెప్పేసి 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. బండిని ఏమైనా సీల్ చేస్తున్నారు? తరలిస్తున్నట్టు వాహనాన్ని ఏమైనా సీజ్ చేస్తున్నారు? సీజ్ చేసాము, వాహనం సీజ్ చేసాము, అలాగే బియ్యం కూడా సీజ్ చేసాము. వాటిని తదుపరి చర్యలతో వాటి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. లక్షద్వీప్ గవర్నర్ ప్రఫుల్ ఖోడా పటేల్, తెలంగాణ మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమలలో తెలంగాణకు చెందిన భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలపై టీటీడీ చిన్నచూపు చూస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తిరుమలలో తెలంగాణ నాయకులు ప్రజలను సమానంగా చూసేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు. ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. 2 రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలకు ఈక్వల్గా ఉండాలి. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, వీఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ నీళ్లు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది. ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు. సరే వాళ్ళు పని చేసుకుంటున్నారులే అనుకొని మేము అనుకున్నాం. కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటావని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. ఇది మంచిది కాదు. ఈరోజు మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో టీటీడీ వాళ్ళకు కళ్యాణ మంటపాలు కానీ, గుళ్ళకు కానీ ఎన్నో ప్లేస్ ఇచ్చి అంటే మాకు గొప్ప సంకల్పంగా భావిస్తాం. టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం కడుతున్నారంటే గొప్ప అదృష్టంగా భావిస్తాం. టీటీడీ కూడా వచ్చిందంటే ఉంది. కానీ ఇక్కడ అసలు రూమ్స్ అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు. దర్శనం కాడ చాలా ఇబ్బంది పడతాం. సరి చేసుకోవాలి. ఎందుకంటే మనము అన్ని రాష్ట్రాలు వేరు, మన 2 రాష్ట్రాలు వేరు. మనకు రక్త సంబంధం ఉన్న రాష్ట్రం ఇది కోరుకోరు. కనుక కలిసిమెలిసి అందరూ ఉండడానికి బాధ్యత ఇది. చాలామంది చెప్పారు, బాధల నుంచి కూడా వెళ్ళిపోతారు అన్నమాట. ఇది చెప్పకుండా ఎవరు చెప్పుకుంటూ పోతే
సరి చేసుకోకపోతే అక్కడ హైదరాబాద్లో కూడా ఇబ్బంది వస్తుంది. మాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. నేను ఆ రోజు రాష్ట్ర విభజనలో ఒక ప్రముఖంగా కేసీఆర్ గారు వెంబడి కావచ్చు, అన్ని పార్టీలు వెంబడి అందరూ కూడా ఎవరెవరైతే పార్టిసిపేట్ వాళ్ళ వెంబడి ఉన్న వ్యక్తిగా, మేము ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా ఈరోజు మాకు అనిపిస్తుంది, అరే మనం ఒక్కనాడు డిఫరెన్స్ చూపపోతుంది. ఇలా ఏం మనం తెచ్చిన గవర్నమెంట్లో హైయెస్ట్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళే, పదవులు అనుభవించిన వాళ్ళు ఎక్కువ శాతం ఇది ఆర్థికమైనటువంటివి కాంట్రాక్ట్లు కావచ్చు, రకాల అన్ని వాళ్ళే, మొత్తం హైదరాబాద్ బిల్డర్స్ వాళ్ళే, మొత్తం అన్ని సంపాదించుకునే వాళ్ళే. మనం ఒక్కనాడు డిఫరెన్స్ చూపించలేదు. ఇక్కడ ఇంత డిఫరెన్స్ ఉందో అనిపిస్తుంది. అట్లా గతంలో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విడిపోయి ఎమ్మడి ఎట్లయితే చేసిండో సేమ్ అదే మాదిరిగా వారు కొనసాగింపు చేస్తే ఏమైతే అంటే అందరం కలిసిమెలిసి ఉంటుంది అంతే. ఇక్కడ అంటే వారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, కొత్తగా మళ్ళీ 5 years తర్వాత వచ్చింది కనుక వారి దృష్టికి వచ్చిందో లేదో నాకు అనిపించింది. నేను చెప్తున్నా, టీటీడీ అంటే మాకు అపరమైన గౌరవము, చాలా నమ్మకం. దీన్ని పోగొట్టొద్దు, దీని యొక్క ప్రతిష్టను పోగొట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.